Hello people, you are watching Mayu Shorts and Vlog. Welcome to my channel. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా మేకప్ లుక్ ఎలా చేసుకోవాలి మనము ఎలా మేకప్ వేసుకోవాలనేది ఫుల్ వీడియోలో పెట్టాను చూడండి. దీనికోసం అయితే నేను ఈ పింక్ కలర్ శారీ కట్టుకున్నాను బ్రైట్ లుక్ కోసం. ఇప్పుడు వెడ్డింగ్స్కి మనం మేకప్ వేసుకోవాలి లైట్గా, అంటే అన్ని వెడ్డింగ్స్కి బయట వాళ్ళ వాటి కోసం అవసరం లేదు, కానీ మన రిలేటివ్స్లో మ్యారేజెస్ అవుతాయి, కజిన్స్ ఫ్రెండ్స్, మనం కొంచెం మంచిగా కనిపించాలి మేకప్ లుక్తో అంటే ఇట్లయితే ఇంట్లో మేకప్ వేసుకొని వెళ్ళొచ్చు. సింపుల్గా 5 మినిట్స్లో 3-4 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేసి చేసుకోవచ్చు. నేను మొన్న పర్పుల్లో తీసుకున్నాను కదా 3-4 ప్రోడక్ట్స్, అవే యూజ్ చేసి మేకప్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, బ్రషెస్ అయితే చాలా అవసరం, అంటే కొంచెం నీట్గా బ్లెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. మన హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ప్యాచెస్ అనిపిస్తుంది. బ్రష్ అయితే కొంచెం ఈవెన్గా నీట్గా బ్లెండ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నీట్గా ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ముందు యూజ్ చేసేది అయితే ప్రైమర్ వేరే, మాయిశ్చరైజర్ వేరే ఉంటుంది. బట్ నా దగ్గర అయితే 3-in-1 క్రీమ్ ఉందన్నమాట. ప్రైమర్ ప్లస్ మాయిశ్చరైజర్ ప్లస్ హైలైటర్, ఈ ఒక్క క్రీమ్ పెట్టుకుంటే చాలు, ఫేస్ అయితే నీట్గా అయిపోతుంది, మంచి షైనింగ్ ఉంటుంది. మీరే చూడండి, ఇదైతే పర్పుల్లో అవైలబుల్ ఉంది. మీకు అన్ని కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి. ఇది ఒక్కటి అప్లై చేసుకుంటే చూడండి ఫేస్ కంప్లీట్ మేకప్ లుక్ అయితే సగం వచ్చేసింది మనకి. డైరెక్ట్ ఇట్లా కూడా ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా రెగ్యులర్గా పెట్టుకొని వెళ్ళచ్చు. జనరల్గా మ్యాట్ లుక్ రావాలంటే మాత్రం ఫౌండేషన్ అవన్నీ యూజ్ చేయాలి. ఇదైతే స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది, చూసారా ఎంత మంచిగా షైన్ ఇస్తుందో. నెక్స్ట్ అయితే ఫౌండేషన్, ఇప్పుడు నేను చూపిస్తుంది కూడా ప్రైమరే, ఎక్స్ట్రా అనమాట, అది లైట్గా పెట్టిన ఉన్నది కదా అని చెప్పి. కాకపోతే ఇది అవసరం లేదు, స్కిప్ చేసేయండి, అది ఒక్కటి ఉంటే చాలు. నేను జస్ట్ అట్లా ఉంది కదా అని చెప్పి ఎలా ఉందని టెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ మన స్కిన్ కలర్ చూస్ చేసుకొని కొనుక్కోవాలి. దీన్ని అయితే ఫేస్ అంతా డాట్స్గా పెట్టుకోవాలి, ఇట్లా కంప్లీట్ పెట్టుకొని బ్రష్తో మంచిగా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చూడండి. నేను చూపిస్తున్నట్టు ఫేస్ అండ్ నెక్కి ఇట్లా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారా, కొంచెం ఫేస్ చేంజ్ అయింది ఫౌండేషన్ పెట్టిన తర్వాత. ఇంకా ఫైనల్ లుక్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది. స్టెప్ బై స్టెప్ కొంచెం బిజీ ఉన్న వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు కదా మేకప్ గురించి, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. నెక్స్ట్ అయితే కాంపాక్ట్ పౌడర్ పెట్టుకున్నాను నేను లైట్గా, ఎక్కువ అవసరం లేదు వింటర్ కాబట్టి, బట్ లైట్గా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో, నేను పింక్ కలర్ శారీ కట్టుకున్నా కాబట్టి గోల్డ్ అండ్ పింక్ షేడ్లో నేను పెట్టుకుంటున్నాను. పెట్టుకునేటప్పుడు మనకు తెలుస్తుంది ఎంత పెట్టుకోవాలని చెప్పేసి. ఫస్ట్ అయితే గోల్డ్ కలర్తో మొత్తం కంప్లీట్గా పెట్టిన అటు ఇటు. నెక్స్ట్ పింక్ సగం వరకు పెట్టి గోల్డ్ అండ్ పింక్ని మిక్స్ చేశాను. లాస్ట్లో ఎలా ఉందో మీరు చూడండి. ఇప్పుడు ఈ ఐషాడో ప్యాలెట్ అయితే నాకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది, ఎలానో నేను చెప్తాను. ఇది నాకు మా పిన్ని US నుంచి తెచ్చింది, చాలా బాగుంది. దీన్ని నేను హైలైటర్గా కూడా యూజ్ చేసుకుంటాను, మల్టీపర్పస్ అయితే యూజ్ చేస్తాయి ఈ ఐ షాడో ప్యాలెట్. నేను చేసేది నార్మల్ మేకప్ లుక్కే, ఇంకా బ్రైడల్కి అయితే చాలా ఉంటుంది. బ్రైడ్కి చేసే మేకప్ అయితే ఇంకా హెవీ ఉంటుంది ఐ షాడో అయితే. మనకి కూడా ప్రైమర్ ఫౌండేషన్ అన్నీ పెడుతూ అట్లా హెవీగా చేస్తారు ఐ మేకప్. నేను ఇట్లా సింపుల్గా చేసుకున్నాను. ఇంత హెవీ అవసరమా అనుకుంటున్నారేమో, ఇది సింపులే నా దృష్టిలో. అందుకే ముందే మెన్షన్ చేసిన, పార్టీస్కి మన ఫ్రెండ్స్ కజిన్స్ రిలేటివ్స్ వెడ్డింగ్స్కి మనం ఎట్లా రెడీ అవ్వాలనేది మన క్లోజ్డ్ ఉన్న వాళ్ళకు, అందుకే కొంచెం హెవీ అనిపిస్తుంది మేకప్. మన సింపుల్ ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిప్స్ కూడా మాయిశ్చరైజర్ ఉంచాలి. ఈ వింటర్లో డ్రై లిప్స్ అవుతూ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు కేర్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను లిప్ బామ్, అంటే మీరు ఏ లిప్ బామ్ యూజ్ చేస్తారో అదైతే ఫస్ట్ అప్లై చేసుకొని నెక్స్ట్ మీకు సెట్ అయ్యే కలర్ పెట్టుకోండి లిప్స్టిక్. నేనైతే మెరూన్ షేడ్లో పెట్టుకున్నాను. బ్రైట్ కలర్ శారీ కట్టినప్పుడు మనం కూడా బ్రైట్గా కనిపించాలి, మేకప్ కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి నేను మెరూన్ షేడ్లో తీసుకున్నాను. నాకు కొంచెం బ్రౌన్ లిప్స్ కాబట్టి మెరూన్ పెట్టుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుందని నా ఫీలింగ్. సో బ్రౌన్ అయితే చూస్ చేసుకున్నాను, కొంచెం పింక్లా అనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ కాజల్ నా ఫేవరెట్, బట్
కాజల్ అయితే పెట్టేసుకున్నాను. ఐలైనర్ అయితే నాకు పెట్టుకోవడం రాదు, అందుకే జస్ట్ అట్లా ట్రై చేసి పక్కకి పెట్టేసిన. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని అయితే పెట్టుకుంటాను, కానీ నాకు ఐలైనర్ పెట్టుకోరాదు. వేరే వాళ్ళకి నేను బాగానే పెడతాను. ఇంకా నేను ఆర్డర్ చేసిన మస్కరా అయితే మొత్తం డ్రై వచ్చింది, అది రిటర్న్ పెట్టేసేయాలి. అందుకే చూస్తున్నాను, జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసిన, అది బాగా రాలేదు, పక్కకు పడేసిన మస్కరా. ఇంకా లాస్ట్ అయితే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను మీషోలోనే తీసుకున్నాను. 200కి 6 వచ్చినాయి. నేనైతే అటొకటి ఇటొకటి అయితే వేసుకున్నాను ఇప్పుడు జస్ట్ లుక్ కోసం అంతే. ఇంకా ఫైనల్గా మన ఫేస్కి లుక్ ఇచ్చేది బొట్టు అయితే పెట్టేసుకున్నాను. నా హెయిర్ చూసారా ఎంత సిల్కీ ఉందో. నా హెయిర్తో నాకు ఏం ప్రాబ్లం లేదు అసలు చెప్పాలంటే, కాకపోతే నాకు కర్లీ హెయిర్ ఇష్టం. నాదేమో సిల్కీ ఉంటుంది, అంటే నార్మల్గా ఎప్పుడు కొంచెం గర్ల్స్ లాగానే కనిపించాలి, వేవింగ్ హెయిర్ లాగా కనిపించాలని చెప్పి నేను వెనకాల అసలు దుయ్యను, అట్లనే ఉంచుతాను. కానీ అవి సిల్కీ అనే ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి కలిసి వేసుకోవాలి కంప్లీట్గా, నాకు చాలా ఇష్టం. నా హెయిర్ ఏమో వేరే వాళ్ళకి నచ్చుతుంది. నాకు వేవ్స్ హెయిర్ అంటే ఇష్టం, అంటే సాయి పల్లవిది ఉంటుంది కదా లాంగ్ హెయిర్, అట్లా ఇష్టం నాకు. సర్లే ఏదో ఒక హెయిర్, మనకు నచ్చిన హెయిర్ దేవుడు మనకెందుకు ఇస్తాడు. అది పోనీ నెక్స్ట్ అయితే ఇక్కడ మిస్ అయినట్టు అనిపించింది ఫేస్లో బ్లష్. మనం నవ్వినప్పుడు అందంగా క్యూట్గా అనిపించాలి కాబట్టి లైట్గా పింక్ కలర్ ఐ షాడో అండ్ గోల్డ్ కలర్ తీసుకొని రెండిటితో ఇట్లా నవ్వుతూ స్మైల్ చేస్తూ బ్లష్ అయితే పెట్టుకోవాలన్నమాట. చీక్స్కి చాలా బాగుంటుంది. అట్లానే ఎక్కువ రెడ్గా అవసరం లేదు, మనకి ఎంతవరకు సెట్ అవుతుందో అంతవరకు. నేను జస్ట్ అట్లా గోల్డ్ అండ్ పింక్ మిక్స్ చేసి లైట్గా చీక్స్కి అయితే పెట్టుకున్నాను. ఇంకా నాకైతే మిడిల్ పార్టిషన్ ఎక్కువ ఇష్టం కాబట్టి హెయిర్ స్టైల్ అయితే ఎప్పుడు ఇలాగనే వేసుకుంటాను. నా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఎక్కువ ఇదే హెయిర్ స్టైల్ ఉంటుంది. అంటే ట్రెడిషనల్ లుక్కి మాత్రం ఇదే సెట్ అవుతుంది. డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం పైకి కోమ్ చేసుకుంటాను. ఇంకా ఈ మల్టీ కలర్ బీడ్స్ అయితే ఈ నెలలో ఎన్నిసార్లు వేసాను, అసలు ఏ శారీ కట్టుకుంటే ఆ శారీకి లుక్ ఇస్తుంది. అందుకే మల్టీ కలర్స్ తీసుకున్నాను నేను. చాలా బాగా సెట్ అవుతుంది అన్ని శారీస్కి, పట్టు ఫ్యాన్సీ ఏ శారీ అయినా కూడా. ఇంకా నాకు ఇయర్ రింగ్స్ అయితే ఇవి చాలా నచ్చినాయి. మెరూన్ షేడ్లో వచ్చినాయి కదా కింద అని చెప్పేసి ఈ పింక్ కలర్ శారీకి ఇట్లా పెట్టేసుకున్నాను. మనం పట్టు శారీ లాంటివి కట్టుకున్నప్పుడు జుమ్కాల్లాగా పెట్టుకుంటేనే బాగుంటాయి ఇయర్ రింగ్స్, అంటే బుట్టాలు లాంటివి. ఇంకా ఫేస్లో ఏదో మిస్ అయినప్పుడు లైట్గా ముందుకు కొంచెం హెయిర్ తీస్తే కంప్లీట్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. ఈ మాత్రం రెడీ అయిపోయి మనకు కావాల్సిన హెయిర్ స్టైలు మంచిగా శారీ డ్రేపింగ్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాం. ఇంకా హెయిర్ స్టైల్ కూడా వేరేలాగా వేసి చూపిద్దాం అనుకున్నాను, బట్ అంత ఓపిక లేకుండే. ఇప్పటికే చూసారా ఇవన్నీ నా ఒక్కదానికోసం ఎన్ని తీయాల్సి వచ్చిందో. ఇట్లా ఉంటుంది ఎంత సింపుల్ మేకప్ అయినా కూడా. మళ్ళీ అన్నీ నేనే సర్దుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే సెల్ఫ్ షూట్, నాది నేనే వీడియో తీసుకోవాలి, ఎవ్వరు ఉండరు ఇంట్లో. మా హస్బెండ్ తీయమంటే తీయడు, సో నేనే ట్రైపాడ్ అక్కడ పెట్టుకొని ట్రై చేస్తున్నా ఏదో. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, నా రీల్స్ ఒకసారి చూడండి. రీల్స్ కోసం ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను సెల్ఫ్గా. ఇంకా ఇక్కడ లైటింగ్ అయితే సరిగ్గా రావట్లేదని చెప్పి బిల్డింగ్ పైనకి వెళ్ళాను, అక్కడ కూడా నేనే తీసుకున్నాను. కొంచెం ఎండకి కొంచెం చల్లగా మంచిగా ఉంది అప్పుడైతే వెదర్. పైన అయితే ఫుల్ గాలి వస్తుంది. నేనే వీడియోస్ అయితే తీసుకున్నా. ఇక ఎవరో తీసినట్టు ఇంకా ఓవర్ యాక్షన్ మధ్యలో. శారీ కలర్ కాంబినేషన్ ఎట్లందో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది ఆ శారీ. జస్ట్ 480 రూపీసే మీషోలో. రెస్ట్ చేపిద్దామని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ కట్టుకోను కదా అని చెప్పేసి శారీ అయితే కట్టుకొని రీల్స్ తీసుకున్నా. అట్లనే ఎప్పటి నుంచో అనుకుంటున్న సింపుల్ మేకప్ లుక్ అయితే ఒకసారి లాంగ్ వీడియో తీసుకోవాలని చెప్పి ఈరోజు అయితే తీసుకున్నాను. నేనైతే ఒకటి మిస్ చేశాను ఆ సింపుల్ మేకప్లో కూడా, అదేంటో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది. నేనైతే ఎండలో వీడియోస్ తీసుకున్న తర్వాత కూడా చూడండి ఫేస్ అయితే ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఉంటుంది అనుకోండి. ఇంకా ఈ మాత్రం మేకప్ వేసుకొని ఎండలో కానీ అంటే ఎక్కువ లైట్స్ ఉన్న దగ్గర ఉంటే మనమైతే మెరుస్తాం. ఇక అన్నీ రిమూవ్ అయితే చేసేసాను. మేకప్ మాత్రం ఉంచుకున్నా, ఎప్పటి వరకు ఉంటుందో చెక్ చేసుకుందామని చెప్పి. నిజం చెప్పాలంటే నైట్ వరకు ఫేస్ అయితే ఫుల్ గ్లో ఉండే. నేను మిస్ చేసింది ఏంటంటే ఇదే మేకప్ స్ప్రే, మేకప్ ఫిక్సర్ అంటారు కదా, అది మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి స్ప్రే చేస్తారు. అది పిక్స్ అయితే సూపర్ వచ్చినాయి. చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్, చాలా బాగుంది మేకప్. మీకు ఈ పిక్స్ చూస్తే అర్థమవుతుంది. మనం కలర్ ఉన్నా లేకపోయినా మేకప్ లుక్కే వేరే ఉంటుంది. వెడ్డింగ్స్లో మినిమం అన్నా వేసుకోవాలి. అందుకే నేను ఈ సింపుల్ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.